10 నిమిషాలు. ఎలా ఉంది మూవీ? బాగాలేదన్న, డిసప్పాయింట్మెంట్ చేసిన అన్న అయితే. అండ్ ఇందులో నాకు డిసప్పాయింట్మెంట్ కాకుండా బాగున్న మూమెంట్ ఏమైనా ఉంది అంటే మహేష్ బాబు ఈసారి మెసేజ్లు ఇస్తూ క్లాస్ లుక్తో కనిపించుకున్న మాస్ లుక్తో కనిపించాడు. అది ఒక్కటి చాలా బాగుంది. అండ్ స్టోరీ పరంగా వస్తే ప్రతిసారి త్రివిక్రమ్ తీసుకున్న చిన్న కాన్సెప్ట్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, తల్లి వెళ్ళిపోవడమో, తండ్రి వెళ్ళిపోవడమో, అత్త వెళ్ళిపోవడమో, అటువంటిది ఏడో ఒక ఫ్యామిలీ మెంబర్ని తీసుకుని వాళ్ళని బయటకు గెంటేసి వాడిని తీసుకురా అనేదే కథ. ఇదే కథని తీసుకుని మనకి తీసుకొని త్రివిక్రమ్ చేసుకుంటే పోనీ అదే కథని తీసుకోక త్రివిక్రమ్ రైటింగ్ ఎలా ఉంటుందంటే చూసినా మళ్ళీ చూడాలనిపించేలా రాస్తారు. కానీ అలా రాయలా. చెప్తాం కదా, ఇప్పుడు చూసే త్రివిక్రమ్ వేరు, అప్పటి త్రివిక్రమ్ వేరు, ఆయన రాసిన కథలే వేరు అన్నట్టు ఉంటుంది. వింటేజ్ త్రివిక్రమ్ ఈజ్ లిటరల్లీ మిస్సింగ్ అన్న. మహేష్ బాబు మాస్ మిసి డ్యాన్స్ మాసి స్టెప్స్ వేస్తుంటే అక్కడ తమనన్న మ్యూజియం ఏమో ఇలా ఉంది. చెప్తాగా అంటే మ్యూజిక్ వర్కౌట్ కాలా. అండ్ స్టోరీ వైజ్ కూడా పెద్దగా గొప్పగా ఏం లేదు. ఫ్రాంక్గా పాజిటివ్ చెప్పాలి అంటే సినిమాని కథని మర్చిపోయి కాసేపు వెళ్ళి మహేష్ బాబుని చూసి వచ్చేయండి అన్న, అదొక్కడే సినిమా మొత్తంలో పాజిటివ్. ఒక్కడే మహేష్ బాబు యాక్టింగ్, ఆయన డాన్స్, అంతే. ఆయనకు మించి ఇంకోటి పాజిటివ్నెస్ అంటూ ఇంకోటి అంటూ ఏం కనిపించట్లేదు మనకి సినిమాలో. అండ్ ఫ్యాన్స్ ఇంకా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే రాజమౌళితో సినిమా ఉంది, అది ఎప్పటికి వస్తుందో నాకు తెలియదు. అది వచ్చేప్పుడు నేనుంటాం కూడా తెలియదు. సో అప్పటి వరకు ఫ్యాన్స్ వెయిట్ చేయాలి. సో దాని బదులు ఒక మంచి సినిమా చూద్దాము అనే కోరికని త్రివిక్రమ్ వల్ల కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయలేకపోయాడు. అది ఒక్క డిసప్పాయింట్మెంట్ అయితే వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎక్కువ బోర్ కొడుతుందా, సెకండ్ హాఫ్ ఎక్కువ బోర్ కొడుతుంది? సినిమా మొత్తం బోర్ కొడుతుంది. సినిమా మొత్తం బోర్ కొడుతుంది. రేటింగ్ ఎంత ఇస్తావు బ్రో? 1.2. అది కూడా మహేష్ బాబు కోసమే. ఆయన చేసిన యాక్టింగ్, ఆయన డాన్స్కి ఇస్తా. ఈ ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ లాసేనా? వాళ్ళకి ఎన్నో సినిమాల ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, ఏది ఇటుతున్నాయో వాళ్ళకి అర్థమవుతుంది కొంత గొప్ప. అందుకనే వేరే సినిమాలకి ఛాన్స్ ఇవ్వకుండా ఫస్ట్ 3 డేస్లోనే తెగ్గొట్టేయాలని స్క్రీన్స్ ఎక్కువ తీసుకున్నారు. 1 day స్టార్ట్ చేశారు. బ్రేక్ ఈవెన్ దరిదాపు దగ్గరికి వెళ్తుంది. బ్రేక్ ఇన్ కూడా చేయొచ్చు, ఎందుకంటే స్క్రీన్స్ ఎక్కువ. రేపు ఈరోజు 90% వరకు గుంటూరు కారమే ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని షోస్ ఫుల్ ఉంటాయి, క్రేజ్ ఉంటుంది. సో ఏంటంటే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ వస్తాయి, బట్ టాక్ అయినా అంత సాటిస్ఫాక్షన్గా బయటికి రాదు. చూస్తారు మహేష్ బాబు బాగున్నాడు, అమ్మయ్య మాసిగా లుక్లో చూసామంటారు, కొంత గొప్ప మెచ్చుకుంటారు, కొంత తిడతారు. చెప్పండి, మూవీ సూపర్ ఉంది సార్, సూపర్ ఉంది. ఎలా అంటే ఫ్యామిలీ గురించి మొత్తానికి సూపర్ అని అదిరిపోయింది. మిర్చి ఎలా ఉంటుందో కారం కూడా అలాగే అనిపిస్తుంది, సేమ్ అలాగే ఉంది సినిమా కూడా. ఓకే, థ్యాంక్ యూ అన్న. గుంటూరు కారం అన్న, ఇప్పుడే ప్రిన్స్ మహేష్ బాబు గారు గుంటూరు కారం సినిమా చూస్తున్నా. సినిమా అయితే వేరే లెవెల్ అన్న, మామూలు కాదన్న. అసలు సంక్రాంతి పండుగ సినిమా రాలని ఈ సినిమా వస్తే మనకు సంక్రాంతి పండుగ వచ్చిందన్న. ప్రిన్స్ మహేష్ బాబు గారు యాక్టింగ్ వేరే లెవెల్ అన్న. ఆయన స్టార్డమ్ కానీ ఆయన స్టామినా కానీ మూవీలో చాలా కొత్తగా చూపించారన్న మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యాన్స్ చాలా బాగా కుమ్మి పారేసింది భయ. మా సాంగ్స్ కానీ శ్రీలీల గారి డ్యాన్స్ కానీ మూవీ అయితే వేరే లెవెల్ భయ, ఇంకా మామూలుగా లేదు భయ. మనకు ఒక రైతు వరికోత ఎలాగో వస్తాడో థియేటర్లో కలెక్షన్ మొత్తం మొదలైంది భయ. ప్రిన్స్ మహేష్ బాబు గారి స్టామినా ఏంది ఈ మూవీతో చూపిస్తారు భయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ప్రిన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్కు చాలా బాగుంది భయ. మూవీ అయితే చాలా సూపర్ ఉంది భయ. గుంటూరు కారం మూవీ అయితే ఇచ్చి పడేసింది భయ. యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ థియేటర్లో వేరే లెవెల్ భయ. ఇంకోటి ప్రిన్స్ మహేష్ బాబు మూవీలో స్మైల్ ఉంటుంది భయ, ఆయన నవ్వుకు వేరే లెవెల్ భయ. మగవాడిని నాకెట్టింది, ఇంకా అమ్మాయిలు అయితే చచ్చిపడే మామూలుగా ఉండదు భయ, ఉర్రుతులగిపోతుంటారు. ఇంకోటి భూమి మీద అందంగా ఉంటుంది పువ్వు, కానీ మూవీలో ఉంటుంది మహేష్ బాబు గారు నవ్వు భయ వేరే లెవెల్ భయ. ఇచ్చి పడేసిన సినిమా అయితే అస్సాం అన్న, చాలా బాగుందన్న. గుంటూరు కారం మటుకు ఏ స్టార్ మూవీ అయినా కలెక్షన్ పరంగా కానీ మహేష్ బాబు గారికి కలెక్షన్ ఏ సినిమా కొట్టలేని విధంగా ఈ మూవీ ఉందన్న. ఈ మూవీతో మహేష్ బాబు గారు కొత్త రికార్డు సృష్టిస్తారని నేను అనుకుంటాను. సినిమా అయితే అస్సాం అనే చాలా బాగుందన్న. మాస్ డ్యాన్స్ కానీ మాస్ డైలాగ్ కానీ కొన్ని సెంటిమెంట్ సీన్లు కానీ సినిమా అయితే ఉర్రుతిరిగించాను. శ్రీలీల గారి పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుందన్న. ఇంకా మూవీలో కొన్ని మనకు ట్విస్టులు ఉంటాయి, అదే మూవీ చూస్తే బాగుంటాయన్న. ఓవరాల్గా మూవీ అయితే మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి పండగన. జై గుంటూరు కారం.